No, and see, Ajantimala Garu, what's her age? But the way she does, she's committed. This commitment should come from within the heart, and it's not. So how she practices at this age? At this age also? Yeah, she performs. She performs. Yeah. Yeah, she performs because she's able to practice, and she's so connected at this age. That's beautiful. Did you meet her anytime? Yeah, recently, 90th birthday, Okay. I met her in Bangalore Anmata. This G.R. Swami in Bangalore, that ashram that had invited all of us to felicitate her. So I met Which Swami? G.R. Swami in Bangalore, not Chinna G.R. Swami. Okay. A G.R. Mattu undi kada, Did she watch your Shankarabharanam? she must have. అంటే what? Who won't have watched? People who don't know the language have watched. You are true. అది ఆమె I want to know her comments if she made any. That I don't remember. But Padma Subramaniam, ఆ రోజుల్లో శంకరాభరణం రిలీజ్ అయినప్పుడు ఈ మీడియాలు ఏం లేవు కదా. సో ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఒక్కొక్కళ్ళ కమెంట్ వచ్చేదన్నమాట. ఆత్రేయ గారు ఉన్నారు కదా, రైటర్ ఆత్రేయ గారు, ఆయన పిక్చర్ చూసి ఈ సినిమాని ఆదరించని వాడు అంధుడు. కరెక్ట్. దిస్ వాజ్ ద కమెంట్ లైక్ దిస్. పద్మా సుబ్రహ్మణ్యం గారు కూడా ఇది మామూలు ఫ్లోర్లో డాన్స్ చేయడమే కష్టం, అండ్ షీ గాన్ అండ్ డాన్స్ ఆన్ ద శాండ్ అండ్ బ్యాలెన్సింగ్ అండ్ వాట్ స్పీడ్. సో దట్స్ అమేజింగ్. దట్స్ ద కమెంట్ షీ మేడ్. షీ టు అబ్జర్వ్ దట్. యా నాకు మీరు ఇసుకలో డాన్స్ చేస్తుంటే ఎంత కష్టం అది. కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లాక్కోవడం, టైం లోపల రాదు. అని వాట్ స్పీడ్ ఐ డిడ్ ఇట్ అండ్ మూమెంట్స్, కాళ్ళు పైకెత్తి టర్నింగ్స్, దట్ ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. హీ సెడ్ డూ ఇట్, ఇట్స్ లైక్ డూ ఆర్ డై ఫర్ మీ, యూనో. ఇసుక మీద డాన్స్ ఏమైనా చేశారు. దెన్ ఇవన్నీ చూస్తుంటే హిందీ సినిమాకి దే టుక్ వుడెన్ ప్లాంక్స్ వేసి దాని మీద స్టాండ్ కవర్ చేసి దెన్ షీ డాన్స్డ్. సిద్ధేంద్ర యోగి కూచిపూడికి హిజ్ ఐకాన్ కదండి. ఆయన యోగత్వం తెచ్చుకున్నారు డాన్స్ ద్వారా. ఈజ్ ఇట్ యువర్ ఐడియల్ టు? మీరు ఆయనతో కంపేర్ చేయొద్దు దయచేసి ప్లీజ్. ఐ ఆమ్ ఎ వెరీ స్మాల్ పర్సన్. మై గాడ్, హీ ఈస్ అమేజింగ్ అండి. నో వే, ఐ కాన్ గో ఎనీవేర్ నియర్ హిమ్. అంటే నియర్ హిమ్ అంటే we didn't see him perform. All that matters is connecting one's soul to the divine and then doing. That I do. I do a lot of meditation. I connect a lot. So you should say yes. That's your idea. No, but Siddhendra Yogi gartho compare chesaru, I got a small heart attack. We are all still learning. There's a lot to learn. నాకు తెలిసి సింగర్స్కి డ్యాన్స్ రాకపోవచ్చు, కానీ డాన్సర్స్కి మ్యూజిక్ సెన్స్ ఈజ్ ఎ మస్ట్. Yes, that is a must. మీరు ముక్తాయికి అడుగులు Yeah. Rhythm sense. That is the... rhythm లేకపోతే you can't even take one step. But unfortunately, there are few dancers who made it to the top without rhythm. Unfortunately. అవునా? టు ద టాప్. Yeah. అది ప్రాణం కదా డాన్స్కి. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యు ఆర్ లాస్ట్. ఐ సెడ్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యు ఆర్ లాస్ట్ ఐ యామ్ సేయింగ్. ఎవరు నాకు ఐ రిమెంబర్డ్ అ డాన్సర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. When you said even without rhythm they made it to the top, but she didn't make it to the top, but she appeared on the national TV. I remember. Certain? See, rhythm ఇప్పుడు మీకు స్వరం లాగా, స్వరం కరెక్ట్గా ఉంటేనే పాడగలరు. అలాగే ఫర్ అ డాన్సర్ రిథమ్ ఇస్, వితౌట్ రిథమ్ యూ కాంట్ డాన్స్. మీరు ఒక పాట పాడ వినిపిస్తారండి? నాకు అస్సలు, my voice is such a bass voice, never made an effort to sing. No.
ఒక చిన్న పల్లవి నో వే. అన్నమాచార్య కీర్తన ఏదన్నా మీరు ముందే చెప్పుంటే ఆవిడ ప్రాక్టీస్డ్. ఒక చిన్న బిట్టానండి. ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ యూ వుడ్ టోల్డ్ మీ లిటిల్ ఎర్లియర్ ఐ వుడ్ ప్రాక్టీస్డ్ అండ్ కమ్. మీరు డ్యాన్స్ చేస్తున్న అభినయం చేస్తున్న కీర్తనలు ఏమైనా ఉన్నాయండి అన్నమాచార్య ఇప్పుడు? చెప్పండి కొన్ని. అలర్లు కురియగా ఆడినది, కులుక నడవరు. దట్ యు డిడ్. ముద్దుగారి యశోద చేసాము. ముద్దుగారి యశోద. ఇంకొక చేరి యశోదకు శిశువు అది చేయలేదు నేను. పలుకుతే నెలతల్లి. పలుకుతే ఈ 3 ఐటమ్స్ మాస్టర్ గారు నేర్పించారు. ఒక చిన్న బిడ్డ అభినయం అక్కడి నుంచి చేయండి. వద్దు వద్దు వద్దు. నో ఫుట్ వర్క్, జస్ట్ అభినయం. మీరు పాడి నేను చేస్తా. మీరు పాడి నేను చేస్తా. నా గొంతు స్వాధీనంలో ఉంటే మీరు అడక్క ముందే నేను పాడతా, మీరు చేయండి అని రిక్వెస్ట్ చేసేది. వద్దండి, ఇట్ వోంట్ లుక్ నైస్. పలుకుతే నేల తల్లి పవళించెను. చేస్తారా? 1 2 3 4 1 2 3 4. పలుకుతే నేల తల్లి పవళించెను. పలుకుతే నేల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని గలసినదిగానా. పలుకుతే నేల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని గలసినదిగానా. పలుకుతే నేల తల్లి పవళించెను. మా తల్లి చేయించారు నా చేత. చేయాలండి మీరు ఇక్కడ ఒక స్పెషల్ అకేషన్ తప్పకుండా చేయాలి. కొన్ని కీర్తనలు నేను పంపిస్తాను మీకు. పంపిస్తాను, చేయండి. తర్వాత నా ఆశ ఆకాంక్ష ఏమంటే మంజు భార్గవి గారు కూడా సిద్ధేంద్ర యోగిలాగా ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది మీకు. సాధన ద్వారా మీరు ఆ స్థాయి చేరుకోవాలి అని నా ప్రగాఢమైన కోరిక అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.